ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరుగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ఈరోజు భగవద్గీత 1వ అధ్యాయం 25వ శ్లోకం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మనం 24వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాం, ఆ శ్లోకము దాని వివరణ కొద్దిగా ఒక్కసారి చదువుకుందాం. ఓకేనా? సంజయ్ ఉవాచ భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఇక్కడ 24, 25 దీని యొక్క భావం కొంచెం తెలుసుకుందాం. అర్జునుడు అంటే గుడాకేశుడు ఏం చెప్పిండు? 2 సేనల మధ్యలో వ్రతాన్ని తీసుకుపోయి నిలబెట్టమని చెప్పిండు. ఎవరికి చెప్పిండు? హృషికేశుడు. హృషికేశుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అతన్ని తీసుకుపోయి నిలబెట్టాడు. అక్కడ భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలు మరియు ఇతర రాజులు ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో, ఓ పార్థ, ఇక్కడ కూడిన ఈ కౌరవులను చూడు అని అన్నాడు. భీష్మ ద్రోణుల ముందు అంటే మన బంధాలు, బలహీనతలు. దీని అర్థం కొంచెం తెలుసుకుందాం. కృష్ణుడు అర్జునుని రథాన్ని భీష్ముడు ద్రోణుడి ముందు నిలిపాడు. ఎందుకు అంటే ఇది అర్జునుని బలహీనతలు, అంటే అతని ప్రేమ, గౌరవం, అనుబంధం ఉన్నవాడు. మన జీవితంలో కూడా మన బలహీనతలు ఎక్కువగా మనకు దగ్గరగా ఉన్న వాళ్ళే అవుతారు. అంటే మన అనుబంధాలు, ప్రేమలు, మోహాలు ఇది మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఇవి అయితే ఇక్కడ అర్జునుడు కృష్ణుని అడిగిండు, 2 సేనల మధ్యలో తీసుకుపోయి పెట్టమని అడిగిండు, పెట్టిండు. పెడితే ఇక్కడ ఆయన ఎందుకు పెట్టిండు అంటే ఫస్ట్ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు యుద్ధం చేయమని. ఈయన ఒప్పుకున్నాడు. సరే తీసుకుపోయి పెట్టమన్నాడు, పెట్టాడు. ఎందుకు పెట్టిండు అనే దానికి వస్తే ఏం తెలుపనికంటే అన్నీ ఆయన కృష్ణ భగవానుడే ఇవన్నీ ఏమంటారు చూడ్డానికి బయటికి చెప్పడు, కానీ మనసులో కల్పించేటట్లు ఆయన మనసు ప్రభావం పడేటట్లు చేస్తాడు. ఈయనకుంటాయి కదా, ఎవరికైనా మన వాళ్ళని చూసే వరకు యుద్ధం చేయాలంటే అందరూ నా వాళ్ళు నాశనం అవుతారు అనే విధంగా వస్తుంది. ఈ అర్జునులో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి? ప్రేమ, అనుబంధం, గౌరవం. ఆ ప్రేమ వల్ల ఈయన ఎక్కడ ఆగిపోతాడేమో అని అనుకుంటాడు. అవి చూపేయడానికే తీసుకెళ్ళి కృష్ణ భగవానుడు 2 సేనల మధ్యలో ఆపుతాడు. మనం కూడా సినిమాల్లో చూస్తుంటాం, ఒక హీరో మీద విలన్, ఎక్కడైనా ఏ సినిమాలో అయినా హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. విలన్ హీరో ఇద్దరికీ సరిపోదు, అది సినిమా. ఇంకేం చేస్తాడు? ఆ హీరో యొక్క బలహీనతలు కనుక్కుంటాడు. అక్కడనేమో చెడుకు, ఇక్కడనేమో మంచికి. కాబట్టి ఆ హీరో బలహీనతలు ఏవైతే ఉంటాయో వాళ్ళని చూపించేసి ఆయన ఏం చేస్తారు? వీళ్ళు విలన్ ఒక పదవినో లేదా ఒక ఇంత డబ్బు కావాలనో వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. అట్లా ఇక్కడేం చేస్తున్నాడు? కృష్ణుడు అర్జును యొక్క బలహీనతలు ఎక్కడున్నాయో చూపించాడు. ఎందుకు చూపించిందంటే వాళ్ళని చూసి ఆ మోహం వల్ల ఇతను యుద్ధం చేయకుండా ఆగిపోతాడేమో అని చెప్పేసి మొదటనే ఈయన తీసుకెళ్ళి ఆపమన్నప్పుడు ఆపాడు. ఆయనలో ఆ బలహీనతలన్నీ తొలగించడానికి ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మంచి కోసమే ఇవన్నీ చేస్తున్నాడు. మరి మనకు తెలుసు కృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు కదా, ఆయన తీసుకుపోయి ఆపాల్సింది ఏముంది, అసలు అర్జునుడు ఎందుకు అడిగిండు, ఇన్ని రకాలుగా మనకు ఆలోచనలు వస్తాయి. కానీ అక్కడ ధర్మం కోసం, సత్యం కోసం, న్యాయం కోసం యుద్ధం జరిపించాలి, అది
అర్జునుడు మిత్తమాత్రుడే, మొత్తం కృష్ణ భగవానుడే చేసేది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాడు, ఆయన ఒక పావులాగా వాడుకుంటాడు అర్జునుడు, అంతే, అంతకు తప్ప ఏమిలో. అట్లాగే మన జీవితంలో కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటే మనం యుద్ధం చేయడానికి కానీ, మాట్లాడడానికి కానీ, వాళ్ళ వైపు వేరే వాళ్ళ వైపు కానీ మాట్లాడడానికి, వేరే వాళ్ళది కరెక్ట్ ఉన్నా సరే మనం మాట్లాడడానికి ససేమీర మన మనసు ఒప్పదు. ఎందుకు అంటే మనకు మన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద ప్రేమ, ఆ ప్రేమ వల్ల, ఆ మోహం వల్ల మనం మన వాళ్ళ వైపు మాట్లాడము. కాబట్టి ఇక్కడ న్యాయం, ధర్మం, సత్యం ఇవి ఉన్నప్పుడు, మనం పాటించాలనుకున్నప్పుడు ఇవేవి మనం చూడకూడదు, న్యాయం వైపే ఉండాలి. ఓకే, నెక్స్ట్ పార్థ చూడు అంటే ఇక్కడ స్వీయ పరిశీలనకు పిలుపు. పార్థ అంటే ఎవరు? అర్జునుడు. ఎవరంటున్నారు? శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, పార్థ చూడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేటటువంటి ఈ సందేశం ఎవరితోనా అర్జునుడు చెప్పేది, ఇది గొప్ప సందేశం. ఈ శ్లోకం రాసుకోండి. మన సమస్యల నుంచి పారిపోవద్దు, వాటిని స్పష్టంగా చూడాలి. మన జీవితంలో మనం కూడా మన సమస్యలను చూస్తే దూరంగా వెళ్ళిపోతాం, ఎదుర్కోవడానికి భయపడతాం. కానీ గీత చెబుతుంది, సమస్యలను స్పష్టంగా చూడటం మొదటి అడుగు, ఆ తర్వాత పరిష్కారం వస్తుంది. కృష్ణ భగవానుడు అర్జునునికి చెప్తున్నాడు, చూడు కౌరవులను. అంటే ఈయన ఏం చేస్తున్నాడు, అంతా నా వాళ్ళే ఉన్నారని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అర్జునుడు. అలా కాదు, పారిపోవద్దు, వాటిని చూడు, వాటి నుంచి బయటపడు అని చెప్తున్నాడు. ఎవరు? కృష్ణ భగవానుడు అర్జునుడికి. మరి మన జీవితంలో కూడా సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి మనం భయపడతాం, పారిపోతాం. కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు. ఎప్పుడు అట్లా మనం పారిపోకూడదు, సూసైడ్ చేసుకోవద్దు. ఏదైనా సరే మన జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే, ఒక కష్టం వచ్చిందంటే దానికి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. నీకు తెలియదు, తెలుసుకోవాలి. ఒక గురువో, పెద్దలో ఎవరో ఒకరు మార్గాన్ని చూపించడానికి ఉంటారు కదా, చూపించకుండా ఉండరు కదా. ఒక సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం ఉంటుంది, లేకుండా ఏది ఉండదు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా వాటి నుంచి బయటపడటానికి పరిష్కారం మనం చూడాలి. మరి మనందరికీ పరిష్కారం కోసం ఏం చేసిండు పత్రి గారు? శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినా, దెబ్బ తగిలినా, రోగం వచ్చినా, ఏం చేసినా సరే కళ్ళు మూసుకొని ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది నీ అంతరంలో నుంచి. దాన్ని ఏం చేయాలి? నీవు గుర్తుపట్టాలి, అబ్జర్వ్ చేయాలి, వినాలి. ఆ విన్నదాన్ని నీవు ఏం చేసుకోవాలి? విచారణ చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే విచారణ చేసుకుంటావో దానికి నీకు తప్పకుండా సమాధానం లభిస్తుంది. చెప్తారు పత్రి గారు, ఒక రైతు భూమిలో పంట వేయాలి, వరి పంట వేయాలా, జొన్న పంట వేయాలా, ఏదేయాలని సందిగ్ధంలో ఉంటాడు. అప్పుడు ఏం చెప్తారు పత్రి గారు అంటే, కళ్ళు మూసుకొని 2 ప్రశ్నలు వేసుకొని కూర్చో. వరి 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 అని వస్తేనేమో వరి పంట వేయి, జొన్న జొన్న అని వస్తేనేమో జొన్న పంట వేయి. నీకే సమాధానం వినిపిస్తే అది ఇయ్యి, అది చక్కగా నీకు వచ్చి ఉంటుంది. అట్లాగే మన జీవితంలో వచ్చిన సమస్యలకు మనం ఎప్పుడైతే ప్రశ్న వేసుకొని కూర్చుంటామో మనకు కూడా తప్పకుండా సమాధానం లభిస్తుంది. అంతేకాని ఆ సమస్యలకు పారిపోయి నువ్వు నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పుడు సాక్షాత్ కృష్ణ భగవానుడు అంతటి వాడే అర్జునుని వెనుక ఉన్నాడు, అయినా సరే ఈయన అంతగా భయపడుతున్నాడు. ఎవరు? అర్జునుడు. ఓకే, ఈ శ్లోకం మనకేం నేర్పుతుంది అంటే రాసుకోండి. జీవితం ఒక యుద్ధ భూమి. ప్రతిరోజు మనం మంచి చెడు మధ్య పోరాటం చేస్తుంటాం. బుద్ధి నాయకత్వం అవసరం. మన ఇంద్రియాలను నియంత్రించాలి, అవగాహనతో జీవించాలి. అజ్ఞానం మన శత్రువు.
బంధాలు మన బలహీనతలు కావచ్చు, అవి మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. సమస్యలను ఎదుర్కోవాలి, పారిపోవడం కాదు, చూడాలి, అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకున్నటువంటి సత్యం ఇది మన జీవితం గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది. అంతే కదా, ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పటి నుంచి మంచి చెడు రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఉదయం కూర చేయాలా, ఒక కూర ఎన్నో ఉంటాయి ఫ్రిడ్జ్లో, ఏ కూర చేయాలి, ఏది తింటే బాగుంటుంది, అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంకా అంతకంటే ముందు 4:30 అవుతుంది, ఇప్పుడు లేయాలా, మెడిటేషన్ చేసుకోవాలా, ఇంత పొద్దుగా లేయాలా, లేస్తే నిద్ర తక్కువ అవుతుందేమో. ప్రతి ఒక్క దాని నుంచి మనకు ఉదయం లేచినప్పటి నుంచి మనకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది భార్యాభర్తల మధ్య అనుకోండి, లేదా మనకు మన మనసులో కూడా ఒకటి మంచి ఒకటి చెడు, ఇది కావాలి అది వద్దు, ఇలా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మన బుద్ధి న్యాయకత్వం వహించాలి. ఈ కళ్ళు ఉన్నాయి, చూసినవన్నీ కావాలంటుంది, ఏదైనా విన్నాం ఇంకా వినాలనిపిస్తుంది. అందుకే మన ఇంద్రియాలను ఏం చేయాలి, మనం నియంత్రించుకోగలం, మన ఆధీనంలో మనం ఉంచుకోగలం. ఇంకా మన జీవితంలో ప్రతిదీ అవగాహనతో ఉండాలి, ఎలా పడితే అలా జీవించొద్దు. మరి ఇవన్నీ ఉండాలి, మనం జ్ఞానం కలిగి ఉండాలి, మన ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే మనం జ్ఞానంతో ఉండాలి. మన జ్ఞానం పెంపొందకుండా ఏం చేస్తుంది, ఎప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానమే పై చెయ్యి ఉంటుంది. అజ్ఞానం మన శత్రువు, ఆ అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి. మరి మన నిర్ణయాలను ఏవి ప్రభావితం చేస్తాయంటే మనలో ఉన్నటువంటి బలహీనతలే, అవునా కదా. ఒకరిని మంచి అనాలన్నా చెడు అనాలన్నా నాకు కావాల్సిన వాడు వీడు, కాబట్టి నేను వీని వైపే మాట్లాడతాను. అక్కడ అన్యాయం ఉండని, అధర్మం ఉండని, అది తప్పు, అలా చెయ్యొద్దు. అందుకే ఏదైనా సరే మన సమస్యలు మనం ఎదుర్కోవాలి, ఎప్పుడు న్యాయం, ధర్మం, సత్యంతో మనం జీవించాలి. ఇది ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఇంకా ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. ఏంటి అంటే, దేవుడు మన జీవిత రథసారథి అయితే మనకు ఏ పరిస్థితి వచ్చినా అది మన మంచికే జరుగుతుంది. కృష్ణుడు అర్జునుని యుద్ధానికి తీసుకెళ్ళలేదు, అతనికి సత్యాన్ని చూపించాడు. అలాగే దేవుడు మన జీవితంలో సమస్యలు తీసుకురాడు, కానీ వాటిని ఎలా చూడాలో నేర్పిస్తాడు. చూడండి, దేవుడు మన జీవిత రథసారథి అయితే, అంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడా రథసారథిగా అంటే మనలోనే దేవుడు ఉన్నాడు. అసలు మనం దేవుడు ఉన్నాడు మనలో అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనం ఏ పరిస్థితి వచ్చినా సరే, ఏదైనా సరే, అది చెడైనా సరే, మంచికి ఎట్లా మనం దాని గురించి ఆలోచించాం. మంచిని ఎప్పుడు ప్లస్గానే తీసుకుంటాం, ఉప్పొంగిపోతాం, అహంకారం తెచ్చుకుంటాం, అది పక్కకు పెట్టండి. మనం తీసుకునేది చెడు వచ్చినా కూడా దీనివల్ల నేను ఏదో నేర్చుకోవాలి, మన మంచికే జరుగుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు, కృష్ణుడు అర్జున్ని యుద్ధానికి తీసుకెళ్ళలేదు, ఆయనకు జరగబోయే సత్యాన్ని, అక్కడుండే సత్యాన్ని చూపించడానికైనా తీసుకెళ్ళాడు. మరి మన జీవితంలో మనకు ఎన్నోసార్లు కష్టాలు, బాధలు, సమస్యలు, దుఃఖాలు కలుగుతుంటాయి. కలిగినప్పుడు ఏమంటాం మనం, భగవంతుడికి నా మీద దయ లేదు, ఇలాంటి కష్టం తీసుకొచ్చి పెట్టిండు, ఇలాంటి బాధను తీసుకొచ్చి పెట్టిండు, ఇలా అని రకరకాలుగా మనం భగవంతుణ్ణి నిందిస్తుంటాం. ఇంతవరకు నిందించే వాళ్ళమా? ఇంతకుముందు జ్ఞానంలోకి రాకముందు ఉదయం లేస్తే మనం ఏమనుకుంటుంటాం, భగవంతుణ్ణే నిందించేవాళ్ళం. కానీ భగవంతుడు ఎప్పుడు మన జీవితంలో కష్టాలు తెచ్చి పెట్టడు, మన జీవితాన్ని మనమే రాసుకొని వస్తాం. మన కష్టం నుంచి మనమే బయటపడడానికి కూడా ఆయన మార్గాన్ని చూపించాడు. ఎందుకు? రెండు ఎన్నుకొని వచ్చేది మనమే,
ఎందుకంటే మన యొక్క ఆత్మ అనుభవం కోసమే అలాంటి కష్టాన్ని, అలాంటి బాధను, సమస్యను మనం తీసుకొని వస్తాం. ఇప్పుడు చూడు, నువ్వే ఉన్నావు, ఇన్ని రోజులు మంచిగా ఎంచక్క పని చేసుకున్నావు, అవునా? అనుకుంటాం మనం కొన్నిసార్లు, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, నేను ఎంత బాగా పని చేసుకుంటున్నాను. ఆ పని చేసినప్పుడు మనం ఉంటుంది ప్రతి ఒక్కరికి, నీ ఒక్కరికని కాదు, ఎవరైనా దేంట్లో వెనకబడి ఉంటారు చూడండి, అప్పుడు మనలో ఆ అహంకారంతో ఎదుటి వ్యక్తిని మనం ఒక మాట మాట్లాడము, తప్పు పట్టడము, అగౌరవపరచడము, విమర్శించడము, అవమానించడం, ఇవన్నీ చేస్తుంటాం. అంటే నాకు తెలిసి నేను ఈ జన్మలో చెయ్యలేదని నువ్వు చెప్పొచ్చు, ఎప్పుడో ఎక్కడో ఏ జన్మలో అన్నవు. కాబట్టి ఆ పాఠం నేర్చుకోవడానికి ఇప్పుడు నీకు ఇలాంటి సమస్యను నీవు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు అంటావా, ఎవరిని ఎట్టి పరిస్థితిలో అనం. ఎవరైనా సరే ఏం చెప్తున్నాం, ఇప్పుడు ఇంకా ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నావా లేదా? ఇంతకుముందు అయితే ఎన్ని రకాలుగా పేర్లు పెట్టేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే ఇక్కడ మన బుద్ధి అనేది పెరుగుతుంది, ఒకరినంటే తిరిగి మనకే వస్తుంది అనే ఆలోచన, ఆ జ్ఞానం అనేది వస్తుంది. అజ్ఞానం పోయి జ్ఞానం. ఇప్పుడు మనం ఎవరిని ఏ పేర్లా పెట్టము. ఇవన్నీ నేర్చుకోవడానికే దీంట్లోకి వస్తాం. మరి ఇంతకుముందు నువ్వు ఎంచక్క మంచిగా చికెను, మటను, కోడిగుడ్లు అన్నీ తినేవాడివి, అవునా కదా? ఇప్పుడు నేను ఒక 41 రోజు నీకు దీక్షలాగా పెట్టుకో అని చెప్పాను. తింటావా? తినవు. మరి ఎన్నో రకాల జీవులు నీచే హింసించబడ్డాయి, ఎన్నో ప్రాణాన్ని కోల్పోయాయి. ఆ బాధంతా మనం ఇప్పుడు అనుభవించాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? దానికి పక్షాతాపంగా వాటిని తినకుండా మానేసి మన యొక్క జీవితాన్ని మనం ఉద్ధరింపచేసుకోవాలి. ఒక మాంసం తినే వ్యక్తి మాంసాహారం మానితే కొన్ని వందల వేల జంతువులు కాపాడబడతాయంట. మరి ఎవరి ఆత్మ ఉన్నతి కోసం వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తుంటాం, ఎవరైనా అడ్డం వస్తే ఏం చెప్తాం? నా పని నన్ను చేసుకొని నువ్వు మధ్యలో వస్తే నాకు లేట్ అయిపోతుంది, నాకు కష్టం అవుతుంది, నేను చెయ్యలేను అంటామా లేదా? అట్లాగే మన ఆత్మ ఉన్నతి కోసం మనం వచ్చాము ఈ భూమి మీదకి, ఆ పాఠాలు నేర్చుకుంటున్నాం. నేర్చుకొనియకుండా ఎవరైనా అడ్డం వస్తే మనం వెనుకబడిపోతాం. అలాగే మనం ఆ జీవులకు అడ్డం అంటే కొయ్యడము, తినడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ ఆత్మ ఉన్నతి మనను ఆపుతున్నాం. ఆపినప్పుడు మనకి ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి. అర్థమైంది కదా? కాబట్టి భగవంతుడు నాలోనే ఉన్నాడు, ప్రతి ఒక్క సమస్యకు ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు. నేను కొంచెం సహనంతో ఉండాలి, విచారణ చేసుకోవాలి, ఈ ధ్యాన మార్గంలో పయనించాలి అనేది ఈ 25వ శ్లోకం యొక్క అంతరార్థం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.